హాయ్ ఫ్రెండ్స్, 75 రోజుల్లో 6,312 కోట్ల మద్యం తాగేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య 75 రోజుల్లోనే అంటే 6,312 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 83,74,116 కేసులు లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఇవాళ రేపు జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. నితీష్ రెడ్డికి అరుదైన గౌరవం. టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో ఆయన స్థానం దక్కించుకున్నారు. ఆసీస్తో టెస్ట్లో సెంచరీ చేయడంతో ఈ లిస్టులో నితీష్ పేరు చేర్చారు. కాగా ఇంతకుముందు ఈ లిస్టులో భారత్ నుంచి మన్కడ్, గవాస్కర్, విశ్వనాథ్, పుజారా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అజంక్యర్ అయిన విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. వీరందరూ ఈ మైదానంలో శతకాలు బాదిన వారే. రేపు హైదరాబాద్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎందుకంటారా? న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ 4-వీలర్ అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మద్యం మత్తులో ప్రమాదాలకు గురవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ తెలియజేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరేజు వేసుకోవని ప్రజలకు సూచించారు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందంటున్నారు. న్యూ ఇయర్ వేళ గోవా వెలవెలబోతుంది. డిసెంబర్ 31న వేడుకలు వెలవెల కలకలలాడాల్సిన గోవా వెలవెలబోతుంది. పర్యాటకులు లేక రోడ్లు, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతంలో వారం ముందే హోటల్లో రూమ్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు పరిస్థితి లేదు. బాలి, వియత్నాం, థాయిలాండ్ తదితర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే గోవాకు ఫ్లైట్ టికెట్ల రేటు అధికంగా ఉండటం, మోసాలు పెరగటం దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మన జేబుకు చిల్లు పడడం కాదు, ఏకంగా మన అకౌంట్కే చిల్లు పడే ప్రమాదం ఉంది. వెళ్ళిన వాళ్ళు అడిగితే మీకు తెలుస్తుంది చాలా మటుకు. ఒకవేళ మీరు కనుక వెళ్ళినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే గోవాకి వెళ్తే మీరు హోటల్ తీసుకున్న, రెస్టారెంట్కు వెళ్ళినా చిల్లే, ఎక్కడికి వెళ్ళినా గోవాకు వెళ్ళి నుంచి గోవా బయటికి రావాలా అంటే అంతే. మన డబ్బు, మన పర్స్ కాదు, ఏకంగా మన అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం చాలా వరకు చాలామందికి ఇలా ప్రాబ్లం అనేది జరిగిందట గోవాలో. అదొక రీజన్ అని కూడా చెప్పొచ్చు. మేబీ థాయిలాండ్, బాలి ఏదైతే ఇక్కడ కంపేర్ చేస్తే ఏదైతే రేట్లు ఉన్నాయో హోటల్కి కానీ ఫుడ్కి కానీ ప్రతి ఒక్క విషయంలో కొద్దిగా తక్కువ రేటు ఉండడం కూడా కారణమని మనం ఎవరైనా కూడా కొత్త ప్రదేశాన్ని ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. మేబీ అదొక రీజన్ అని కూడా మనము ఇక్కడ చెప్పవచ్చు. బౌలింగ్ చేయలేనంటూ అలసిపోయిన బుమ్రా. మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ వికెట్ల కోసం బుమ్రా పైన ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో రెండో ఇన్నింగ్స్ జస్ప్రీత్ ఏకంగా 24 ఓవర్లు వేసి అలసిపోయారు. ఇక చాలు, బలం అయిపోయింది అని ఆయన చెప్పడం స్టంప్ మైక్లో రికార్డ్ అయింది. కాగా ఈ టెస్ట్లో ఇప్పటి వరకు బుమ్రా 52.4 ఓవర్లు వేశారు. ఈ క్రమంలో 2024లో టెస్టుల్లో ఇన్ని ఓవర్లు వేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. అతిషిని కేజ్రీవాల్ టెంపరరీ సీఎం అనడం అవమానకరం. ఢిల్లీ ఎల్జీ. ఢిల్లీ సీఎం అతిషి మార్లాను అరవింద్ కేజ్రీవాల్ టెంపరరీ సీఎం అనడం బాధించిందని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా బాంబు పేల్చారు. ఇది ఒక రకంగా తనకు అవమానమేనని పేర్కొన్నారు. న్యూయార్క్ విషెస్ చెప్తూ ఆమెకు లేఖ రాశారు. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందించాను. మీరు సీఎం అవ్వడం నాకు సంతోషమే. మీ పూర్వ సీఎం చేయలేని పనులను మీరు చక్కబెడుతున్నారు. మంత్రిగాను నిబద్ధతతో పనిచేశారు అని తెలియచేశారు. జాగ్రత్త, న్యూ ఇయర్ శుభాకాంక్షలు పేరుతో సైబర్ మోసం. నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో సైబర్ నేరగాళ్లు వలవేయడానికి సిద్ధంగా ఉన్నారని రాచకొండ పోలీస్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా
పంపించే శుభాకాంక్షలు, దుకాణాలు ప్రకటించే ఆఫర్లను సైబర్ మోసగాళ్ళు తమ మోసాలకు మార్గాలుగా మార్చుకుంటారని తెలియచేస్తున్నారు. తెలియని కొత్త నంబర్ నుంచి వచ్చే లింకులను, మెయిల్లను ఓపెన్ చేయవద్దని రాచకొండ పోలీసులు తెలుపుతూ వీడియోను కూడా విడుదల చేశారు. తస్మత్ జాగ్రత్త, లేదంటే అకౌంట్లో ఉన్న డబ్బులంతా మాయమైపోతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.